సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్య. సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతూ ఉంటాడు. పూల చొక్క బ్రదర్ ఈ మాట ఎందుకు అన్నాడు అంటే మీరే ఒకసారి ఈ వీడియో చూడండి. వాడికి తెలియదు ఏంటంటే బేసికల్లీ తెలంగాణ లాంగ్వేజ్ ఊరు తెలంగాణ అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన నేను. 2 types ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్, హైదరాబాదీ తెలంగాణ అండ్ ఊరు తెలంగాణ. మాట్లాడుతుంటే ఆయనకు అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా సోహెల్ గారు ఏమన్నారో. సోహెల్ అని ఏమంటుండంటే సినిమా నచ్చలేదు, వీడికి ఏం అర్థం కాదు అని చెప్పేసి మన సోహెల్ అంటుండు. సోహెల్ గారు మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ పూల చొక్క బ్రదర్ అయితే నేను ఒకటే మాట చెప్తున్నా, ఆయన సినిమా చూస్తాడు చూడడు నీకెందుకు. ఒకవేళ సినిమా చూసినా నచ్చితేనే నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే నచ్చలే అని చెప్తాడు. అంటే ఏదైనా సినిమాలో కంటెంట్ ఉంటేనే బాగుందని చెప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఏం నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్తాడు. కానీ అంతదానికి నువ్వు ఇంత సీరియస్గా తీసుకొని ఇంటర్వ్యూలో వాడు వీడు అని ఒక రెస్పెక్ట్ లేకుండా మీరు ఇలా మాట్లాడుతుంటే ఎలా చెప్పండి. అంతెందుకు నేను కూడా ఆ వర్డ్స్ అనేది నేను కూడా తీసుకోను అనమాట. పూల చొక్క సబ్స్క్రైబర్ని నేను కూడా అనమాట, ఓకేనా. నేను కూడా ఒక సబ్స్క్రైబర్ని పూల చొక్కకి కూడా. అతనికి నేను చాలా ఫ్యాక్ట్స్ కూడా చూశాను, ఆయన రివ్యూలు అన్నీ చూశాను. ఆయన సినిమా చూస్తేనే కదా, చూసిన తర్వాతనే ఒక మంచి రివ్యూ అనేది ఆయన ఒక యాక్టింగ్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. మీరేమో అంతా తీసి పడేసినట్టుగా మీరే డిస్రెస్పెక్ట్గా మీరే తీసేస్తున్నారు. ఆయన ఏ సినిమాలకు కూడా ఇట్లా తీసి పడేసినట్టుగా అయితే ఏ సినిమాలకు కూడా రివ్యూ చెప్పలేడు. అతని యాక్టింగ్ పరంగా ఆయన టాలెంట్ని ఆయన చూపిస్తున్నాడు, అంతేగాని నువ్వే తీసి పడేసినట్టు మాట్లాడి మళ్ళీ అతని మీదకి వేయడం చాలా రాంగ్ అని చెప్పుకోవచ్చు. నాకు నచ్చలేదు మీరు అలా చెప్పడం కానీ, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మన పూల చొక్క గారు ఏమన్నదంటే ఒక తెలంగాణ భాష అనేది క్రింజ్గా మార్చేసారని చెప్పడం జరిగింది. అంతదానికి నువ్వేమో గోదావరము ఆ ఊరలం అటు అంత కాదు. మనకు కావాల్సింది కంటెంట్. ఆ కంటెంట్లో ఒక భాష అనేది కొంచెం తెలంగాణ భాష లెక్క లేదు, వేరేటిగా ఉందని చెప్పడం జరిగింది. అంతేగాని నువ్వు ఊరు భాష హైదరాబాద్ భాష అని అనడం చాలా రాంగ్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ భాషలో హైదరాబాద్లో మాట్లాడతారు, ఊరోళ్ళు మాట్లాడతారు. నువ్వు పోయి డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ గోదావరిలో కళ్ళ అంటూ కుసునుడు అంటూ ఆ భాష అంటూ ఈ భాష అంటూ నువ్వు ఎక్కడికో పోతున్నావు. ఉన్నది చెప్పాలి కానీ ఎక్కడికో పోయి తీసుకోపోతున్నావు. కానీ నాకైతే అంత కాదు. ఏ భాష తెలంగాణ భాష అంటే ఒకటే భాష ఉంటుంది, 2 భాషలు ఏమి ఉండవు అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి జర హిందీ భాష టైప్లాగా మాట్లాడతారు అందరూ. అంతేగాని నువ్వేమో హైదరాబాద్ ఒక భాష ఊరో భాష అని ఏమి ఉండదు, అన్నీ ఒకటే భాషలు ఉంటాయి, ఓకేనా అన్న. నువ్వు అదొక్కటే అర్థం చేసుకో, ఓకేనా. ఈ పూల చొక్క హైదరాబాద్లో తిరుగుతారంటే హైదరాబాద్ భాషని ఏం రాదు ఉండదు, అన్ని భాషలు ఒకటే తెలుగు భాష, తెలుగే భాష, అంతేనా. అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క యాస ఉంటుంది, యాసలు ఉంటాయి కానీ యాసలు కాదు. ఒక్కొక్కటి ఒక్కో తీరులో మాట్లాడతారు. అంటే ఒక్క మనిషి ఒక్కో తీరులోనే మాట్లాడతారు, కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క భాష డిఫరెంట్ అని ఇదేమి ఉండదు. ఎవరికి ఇట్లా నచ్చితే వాడు అట్లా మాట్లాడతాడు అంతే. అయితే పూల చొక్క గారికి ఈ యొక్క తెలంగాణ భాషకి ఇట్లా వేరేటిగా అని చెప్పడం జరిగింది మన పూల చొక్క. అంతదానికి నువ్వు ఇంత ఇది తీసుకుంటే ఇట్లా. మళ్ళీ ఇంకొక మాట నువ్వేమన్నావు అంటే వాడు టమాటాలు అమ్ముకోవడం లెక్క ఉన్నాడు, టమాటాల ముఖం లెక్కనే ఉన్నాడు అని అనడం జరుగుతుంది. అది మాత్రం నాకు నచ్చలేదు. ఆయన ఒక టాలెంట్ని అలా చెప్పడం జరుగుతుంది అంతే. ఆ టాలెంట్ వల్ల ఇప్పుడు 5 లక్షల సబ్స్క్రైబర్లు రావడం అంటే మామూలు విషయం కాదు. ఆయన టాలెంట్ ఉంది కాబట్టి 5 లక్షల సబ్స్క్రైబర్స్ లాగా గెయిన్ చేసుకున్నాడు. నీలాగా సింపతి దుబ్బు అయితే కాదు. ఎందుకంటే నువ్వు బెదిరిస్తే ఎవరు రాడు అనుకొని ఈ ఏడుపు పద్ధతిలో నువ్వు చెప్పడం జరుగుతుంది. నువ్వు ఎంత ఏడ్చినా మాకు ఏం చేసినా ఎవరు చూడడు అనమాట. కంటెంట్ ఉంటేనే చూస్తారు, ఓకేనా. అంతేందుకు బిగ్ బాస్లో ఒక జడ్జిమెంట్ లాగా నాగార్జున గారికి ఏం దిక్కులేదు, ఆయనకే కంటెంట్ లేక ఏదేదో తీసేస్తున్నాడు. ఇక ఇష్టం ఉన్నాడు చూస్తాడు, లేకపోతే లేదు. కంటెంట్ ఉంటే నీదే కంటెంట్ లేదు ఏం లేదు, కానీ నువ్వు కామెడీ ఎంటర్టైనర్ తీయా అని నువ్వు ఏడ్చుకుంటా సాగు దొప్పుతా అంటే మాకు అవన్నీ తెలియదు, ఓకేనా. పూల చొక్క గారికి మీరు సారీ చెప్పాలి. అంతేందుకు పూల చొక్క రివ్యూ కూడా చెప్పాడు బూట్కాట్ బాలరాజు. దాంట్లో మీరు కామెంట్ చేశారు సోహెల్ గారు, కానీ తీరా వస్తే మళ్ళీ కామెంట్ అనేది డిలీట్ చేసేసారు. ఎంత తోపు మీరు.
దీనికి సంబంధించిన వీడియో అయితే సోహెల్ గారికి ఇంకొక పూల చొక్క గారి మధ్యలో మన రావణ్ ఫరీద్ గారు కూడా వచ్చి ఇట్లా చెప్పడం జరిగింది ఎవరైతే తప్ప అని చెప్పడం. కానీ పూల చొక్క గారిది అయితే ఏం తప్పులేదు, అతని ఇష్టము. ఆయనకు నచ్చితేనే చూస్తాడు, నచ్చకపోతే చూడరు. బాగుంటే లేకపోతే లేదా అని చెప్పడం జరిగింది. కాబట్టి రావణ్ ఫరీద్ గారు కూడా కౌంటర్ ఇచ్చేసారనమాట. పూల చొక్క గారికి న్యాయం చేశారు. నాది కూడా సపోర్టు పూల చొక్క గారికి. హలో గాయస్, మీరు కూడా ఒకసారి ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి కింద. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి నన్ను. ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడితే, నేను తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఒకసారి మీరే కామెంట్ చెప్పండి. నా వాయిస్ స్లో ఉంది అంటే నా తన మైక్ లేదు కాబట్టి బ్రాడ్కాస్ట్ ఇక ఫోన్లోనే ఒక మైక్ అనేది డబ్బింగ్ చెప్తున్నా అంతే. ఓకేనా, నా వాయిస్ కొంచెం చిన్నగా తేడాగా ఉంటుంది, నత్తిగా కూడా ఉంటుంది. ఓకేనా, ఏమనుకోకుండా. ఓకేనా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.